మీరు నా మీద ఏ అమర్నైతే వెపన్ గా విసిరారో అదే వెపన్ ని నాకు అనుకూలంగా మార్చుకుంటాను. అమర్లో ఉన్న మంచితనాన్ని బయటికి తీస్తాను. నాకు మా నాన్నంటే ప్రాణం ఆంటీ. ఐ మిస్ మై డాడ్. నన్ను సేవ్ చేయడం వల్లే ఈరోజు అక్షర తండ్రి లేనిదిగా మిగిలిపోయింది. రేణు, ఆ పసిదాని చూపులు నన్ను ఒక హంతకురాలు చూసినట్టుగా ఉన్నాయి. ఇక నుంచి పాపం చూసిన ప్రతి క్షణం నేను తప్పు చేశానన్న ఫీలింగే కనిపిస్తుంది. ప్లీజ్ రేణు, నేను అక్షరాన్ని నా కన్న కూతురుగానే భావిస్తున్నాను. ఏ తల్లి కూతుర్ని తప్పు అయిందని క్షమాపణ అడగలేదు. నాకు హెల్ప్ చేసి పెట్టు రేణు. లేదంటే తను నన్ను ఒక శత్రువులా చూస్తుందేమోనని భయమేస్తుందే. శర్వాణి, నువ్వు భయపడినట్టు ఏమీ జరగదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను అక్షరతో మాట్లాడతాను. నువ్వేడుకు ప్లీజ్. వెళ్ళి పాపతో మాట్లాడరా రేణు, ప్లీజ్. సరే, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. అక్షర, నువ్వు నన్ను గతంలో అమెరికాలో ఉన్న నా కొడుకును వదిలేసి నేనిక్కడ ఎలా ఉండగలుగుతున్నావో అని అడిగావు. గుర్తుందా? నేను లేకపోతే ఇక్కడ శర్వాణి ఒంటరిగా ఉంటుందని నీతో అప్పుడే చెప్పాను. నిజానికి మా ఇద్దరికి అమృత అని ఇంకొక ఫ్రెండ్ ఉండేదమ్మా. మేముగ్గురం ఒకరి కోసం ఒకరం బ్రతికేవాళ్ళం. దురదృష్టవశాత్తు అమృత మాకిప్పుడు దూరం అయింది. ఇప్పుడిక్కడ నాకున్న ఏకైక వ్యక్తి నా శర్వాణి. తన ప్రాణాలిప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి అక్షర. నీ అమ్మ నాన్న లేకున్నా నిన్ను చూసుకోవడానికి కనీసం మా శర్వాణి ఉంది. కానీ నువ్వు లేకపోతే మాత్రం మా శర్వాణి బ్రతకదు అక్షర. నువ్వు చిన్నదానివి. నా మాటలు నీకు అర్థమవుతాయో లేదో తెలీదు. నువ్వు లేని మరుక్షణం మా శర్వాణి నిజంగా గుండెకి చనిపోతుంది. నువ్వంటే అంత ప్రేమ తనకి. పాపం, అది పిచ్చి దక్షర. నీ మీద అంత ఎఫెక్షన్ పెంచుకుంది. పైగా తనకిప్పుడు నీలాగా ఎవ్వరూ లేరు. నువ్వు కూడా తనని కాదంటే నిజంగానే తను చనిపోతుంది. ఆంటీ,
సారీ ఆంటీ. నేను అనవసరంగా అమ్మని బాధ పెట్టాను. అక్షర, నీ అమ్మ నీ కోసం అక్కడ ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది. వెళ్ళు అక్షర. అమ్మా, ఐఎమ్ సారీ అమ్మా. ఇంకెప్పుడు నిన్ను హర్ట్ చేయను. చాచా, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి తల్లి? నేను నా కూతురికి అన్నం తినిపిస్తాను, వెళ్ళి వడ్డించు. సరే. అమ్మా, రేపు మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్. మా ఫ్రెండ్స్ అందరికి మా అమ్మని తీసుకొస్తానని చెప్పాను. నువ్వు వస్తావా ప్లీజ్? నా కూతురు పిలిస్తే ఈ శర్వాణి రాకుండా ఉంటుందా? రేపు ఎన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా అన్నీ క్యాన్సిల్. రేపు మనిద్దరం స్కూల్కి వెళ్తున్నాం, సరేనా? ఐ లవ్ యూ అమ్మా. లవ్ యూ టు కన్నా. శర్వాణి, త్వరగా రండి. వస్తున్నాం రేణు. పద తల్లి, ఆకలేస్తుంది. మీరు నా మీద ఏ అమర్నైతే వెపన్ గా విసిరారో అదే వెపన్ ని నాకు అనుకూలంగా మార్చుకుంటా. అమర్లో ఉన్న మంచుతనాన్ని బయటికి తీస్తాను, 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 బయటికి తీస్తాను. నా మర్దిని నేను ఎలా మార్చుకోవాలో, నా చెల్లెలతో సంతోషంగా ఎలా కాపురం చేయించాలో నాకు బాగా తెలుసు. ఇక ముందు ముందు మీ పప్పులుడకో, 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 పప్పులుడకో. కానీ మా మర్దిని మీ కళ్ళెదిటే మంచివాడిగా మార్చి తన చేతులతోనే మీ ఇద్దరిని అరెస్ట్ చేయిస్తాను. నేను అరెస్ట్ చేయిస్తాను, నేను అరెస్ట్ చేయిస్తాను, నేను అరెస్ట్ చేయిస్తాను, నేను అరెస్ట్ చేయిస్తాను, నేను అరెస్ట్ చేయిస్తాను. చక్రధర్ తమ్ముడు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ అమృత చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నాను రేఖక్క. పిల్లాళ్ళ నువ్వు కూడా అమృత మాటలే పట్టించుకుంటావేంటి? ఆ అమర్గాడు ఎంత బేవర్స్ గాడో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ అమృత చెప్పినంత మాత్రాన వాడు మంచోడైపోతాడా? లేదు రేఖక్క, దాని మాటలో ఎక్కడో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అది అన్నట్టుగానే ఆ అమర్గాడు మంచోడైపోతే మన వేలు మన కంట్లోనే గుచ్చుకున్నట్టవుతుంది. నువ్వు ఊరుకో చక్రధర్. మనలాంటి పరమ నీచులు మంచివాళ్లగా మారిపోవడం కల్లో కూడా జరగదు. అసలు మన మెంటాలిటీస్తో ఉన్నవాళ్ళెవరూ మంచివాళ్లుగా మారితే బతకలేరు. నువ్వు అనవసరంగా అమృత మాటల్ని పట్టించుకోకు, టైం వేస్ట్ అవుతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ముంబై నుంచి మా ధనలక్ష్మక్క వస్తోంది. రైల్వే స్టేషన్ వరకు వెళ్ళొస్తాను. ధనలక్ష్మక్క
అదే చక్రధర్, మా మాధవ్గడమ్మ. దాని స్టేషన్లో కలిసి మా మాధవ్గడి ఇంటికి పంపించొస్తాను. నువ్వు జాగ్రత్త, నీకోసం బయట పోలీసులు వెతుకుతున్నారు. సరే సరే, నా గురించి టెన్షనేం లేదు రేఖక్క, నువ్వెళ్ళు. సరే వెళ్ళొస్తాను, ట్రైన్కి టైం అవుతోంది. రేఖ, మీరసలు మనుషులేనా? ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉంటే అలా చూస్తూ నించున్నారు. కొంచెం వచ్చి పట్టండి బాబు. ముందు నీళ్లు తాగు. రేఖ నీకేం కాదు. రేఖ, రేఖ నీకేం కాదు. దగ్గరలోనే హాస్పిటల్ ఉంది, నేను నిన్ను తీసుకెళ్తాను. నువ్వు టెన్షన్ పడుకో ప్లీజ్. నన్ను పోలీసులకి పట్టించొద్దు. ఏ పరిస్థితిలో పోలీసులేంటి?
ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం. పద పద. అమృత, నీలాంటి వాళ్ళు కోటికి ఒకరు ఇద్దరు ఉంటారు. నీ వల్ల నీ ముగ్గురు స్నేహితులు విడిపోయారు. నా వల్లే నీ కన్న తల్లి చివరి చూపు కూడా దక్కలేదు. నువ్వు తలుచుకుంటే ఇప్పుడు నన్ను క్షణంలో పోలీసులకి పట్టించొచ్చు. లేదంటే ఇప్పుడే నన్ను చంపేయొచ్చు. కానీ నువ్వు నాకు పునర్జన్మనిస్తున్నావు అమృత. రేఖ, ఏంటిది? మనుషులే ఇక్కడ శాశ్వతం కాదు. పగులు ప్రతీకారాలు మాత్రం శాశ్వతమా? పద, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. కొంచెం పట్టండి. అమ్మా, స్కూల్కి టైం అవుతుంది, త్వరగా రా అమ్మా. అక్షర, ఈ పాలు తాగు. ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది ఆంటీ. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ తో వస్తారు. మా లక్ష్మి కూడా వాళ్ళ పెద్దమ్మని తీసుకొస్తానని చెప్పింది. సరే అక్షర, నీకోసం మీ అమ్మ ఈరోజు సెలవు కూడా తీసుకుంది. తను నీతో పాటు స్కూల్కి రావడానికి రెడీ అవుతోంది. శర్వాణి, త్వరగా రా, పాప నీకోసం వెయిట్ చేస్తోంది. అక్షర, మీ అమ్మ చెలపి పాలు తాగేసే. ఏంటి అక్షర? నేనెప్పుడు మా అమ్మని పేరెంట్స్ మీటింగ్ కి తీసుకెళ్లలేదు ఆంటీ. నాకు ఈరోజు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? శర్వాణి, త్వరగా రా, పాప నీకోసం వెయిట్ చేస్తోంది. అలాగే, నేనిప్పుడే బయలుదేరుతున్నాను. మనం ఆల్ తీసుకుని స్పాట్కి వచ్చేయండి. ఎప్పటికప్పుడు ఏసీపీ గారి ఆఫీస్కి రిపోర్ట్ చేస్తూ ఉండండి. నేను 10 మినిట్స్లో అక్కడుంటాను. శర్వాణి, నువ్వు పాపతో పాటు స్కూల్కి వెళ్ళటం లేదా? సారీరా, సిటీలో సడన్ గా బంద్ ప్రకటించారు. రేణు, ఓల్డ్ సిటీ గొడవల గురించి నీకు తెలుసు కదా. కర్ఫ్యూ విధించారు. ఇలాంటి టైంలో మాకు లీవ్స్ ఇవ్వరు. నేను ఖచ్చితంగా వెళ్ళాలి. అది సరే శర్వాణి, నువ్వు పాపం తీసుకుని పేరెంట్స్ మీటింగ్కి వెళ్తానని తనకి మాటిచ్చావు.
నువ్వు తనతో పాటు స్కూల్కి వెళ్తావన్న ఆశతో ఎదురు చూస్తోంది. అక్షర ప్లీజ్ నానా, ఈ ఒక్కసారి నన్ను ఎక్స్క్యూజ్ చేయి. నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను. ఈ ఒక్కసారి అర్థం చేసుకో అమ్మా, ప్లీజ్. ఈ రోజు నిన్ను మీ రేణు ఆంటీ తీసుకెళ్తుంది, సరేనా? రేణు, ఈ ఒక్కరోజు నువ్వు దగ్గరుండి తీసుకెళ్ళు. అది కాదు శర్వాణి. సురేష్, నేను బయలుదేరాను. వచ్చేస్తున్నాను. రేణు, పాప జాగ్రత్త. ఈవినింగ్ లేటుగా వస్తాను, నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళు, సరేనా? శర్వాణి ప్లీజ్ రేణు, నేను వచ్చాక మాట్లాడతాను. అర్జెంటుగా వెళ్ళాలి. బాయ్ రేణు. బాయ్ తల్లి. మా అమ్మ కావాలని ఏం వెళ్ళలేదు. ఈరోజు ఏదో బంద్ ఉందని ఫోన్ వస్తే వెళ్ళింది. బందా? ఎక్కడా? నిజంగా బందుంటే మరి మీ స్కూల్కి ఎందుకు సెలవు ఇవ్వలేదు? నువ్వు అంటే నిన్నిప్పుడే కేరళ తీసుకెళ్ళిపోదాం. ఆలోచించుకోమ్మా. బాగా ఆలోచించుకో. నీకు డమ్మీ మమ్మీ కావాలో, ఒరిజినల్ అమ్మమ్మ తాతయ్యలు కావాలో